హాయ్ ఫ్రెండ్స్, ట్రేడింగ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మెయిన్గా ఈ వీడియోలో మన బొంగు ఆఫ్ స్టాక్ మార్కెట్ విచిత్రమైనటువంటి ప్రయత్నాలు కొత్త వాళ్ళ కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఈ మధ్య రిలీజ్ చేసినటువంటి ఒక వీడియోలో ఇక్కడ బొంగు ఆఫ్ స్టాక్ మార్కెట్ అంటే ఎవరిని ఉద్దేశించింది కాదు, కేవలం కల్పిత పాత్ర. అందుకనే దానికి బొంగు అని పేరు పెట్టడం జరిగింది. ఇవి అతను ఖచ్చితంగా కొత్త వాళ్ళని అట్రాక్ట్ చేసే విధంగా ఈ మధ్య రిలీజ్ చేసిన వీడియో ఉంది అని అనిపిస్తూ ఉంది. ఎందుకంటే పాత వాళ్ళకి వీడి యొక్క భాగవతం అంతా మొత్తం తెలిసిపోయిందనమాట. సో ఇతను ట్రేడర్ కాదు, ఇతను తెలియదు, ఓన్లీ బిజినెస్ పర్పస్గానే చేస్తాడని. మీరు చూస్తూ ఉంటే అసలు పొద్దున్న లేచిన కాంచి వీడియో పెడితే చాలు, ఆ వీడియోలో మీరు లైఫ్ లాంగ్ సెటిల్ అవ్వాలి, మీరు ఇది అది బాగా మీరు గనక జీవితం సక్సెస్ కావాలంటే నా యొక్క కాపీ ట్రేడింగ్ రాండి, అది ఇది అని చెప్తూ ఉంటారు. అసలు కాపీ ట్రేడింగ్ అంటే దీంట్లో లింకులు ఒకటి పెడతారనమాట. మీరు 6 గంటలకు ఒకసారి $50, $100 ఇన్వెస్ట్ చేయాలి అని చెప్పేసి చెప్తూ ఉంటారు. గతంలో చాలా అతి కొద్ది ఇన్వెస్ట్మెంట్ అని చెప్పేసి ఇప్పుడు కనీసం 1,00,000 లేకపోతే లాభం లేదు అని చెప్పేసి చెప్తారు, లేకపోతే అసలు రావద్దు అని అంటారు. సో ఇంతకుముందు 6 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు పెట్టుబడి పెట్టేసేసి నష్టపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. మెయిన్గా ఇతను చెప్పేది ఏంటంటే పబ్లిక్ని, అంటే కొత్త వాళ్ళనైనా సరే అట్రాక్ట్ చేయాలి అనేటువంటి కోణంలో విచిత్రమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఈ కాపీ ట్రేడింగ్ అనేటువంటిది ఏదో హై ప్రొఫెషనల్ సిస్టము అని ఒక బిల్డప్ అనేటువంటిది ఇస్తారు. కాబట్టి కాపీ ట్రేడింగ్లో ఎటువంటి లింకులు కాపీ చేయటాలు, తొక్కలు తొడాలు అంటూ ఏమి ఉండవు. మీరు ఏదైతే డబ్బులు అనేటువంటిది ఇన్వెస్ట్ చేస్తూ పోతారు కదా, మీరు ఇన్వెస్ట్ చేసిన వెంటనే దాన్ని మరలా ఎవడో వాళ్ళ లింక్ని కాపీ చేస్తే ఆ ఇన్వెస్ట్ చేసినంత వరకు ఏదో ఎంట్రీ దొరికినట్టు ఇట్లా ఏం కాదనమాట. ఈ కాపీ ట్రేడింగ్లో ఈ మాస్టర్ ట్రేడర్ ఏం చేస్తారంటే ఒక ఎంట్రీ అనేటువంటిది తీసుకున్నప్పుడు ఆ ఎంట్రీ ఆటోమేటిక్గా మీ దాంట్లో ఎగ్జిక్యూట్ అనేటువంటిది అవుతుంది. సో అది ఎగ్జిక్యూటివ్ అతను కనుక ట్రేడ్ అనేటువంటిది తీసుకోలేదు అనుకోండి, అప్పుడు ఎగ్జిక్యూటివ్ కాదు కదా. అంటే 6 గంటలకు ఒకసారి మనోడన్నా ఎంట్రీస్ అన్నా తీసుకోవాలి, లేదంటే మామూలుగా పొజిషన్ అన్నా క్యారీ ఫార్వర్డ్ అనేటువంటిది చేయాలి. సో ఇది తెలియక కాపీ ట్రేడింగ్ అంటే 6 గంటలకు ఒకసారో 8 గంటలకు ఒకసారో ఏదో ఇన్వెస్ట్మెంట్ అనేటువంటిది చేయటం, సైక్లింగ్ సిస్టమ్ వస్తుంది అని చెప్తాడు. అంటే విచిత్రమైన మాటలు అనేటువంటి మాట్లాడుతూ ఉంటాడు. సైక్లింగ్ సిస్టమ్, దీనికి ఒక సైక్లింగ్ సిస్టమ్ ఉంటుంది. ఆ సైక్లింగ్ సిస్టమ్ ప్రకారం కనెక్ట్ అయిపోతాయి అని అంటారు. కనెక్టర్లు తొక్కలు అసలు ఏమి ఉండవు, వీళ్ళు చెప్పేటువంటి బెబ్బెమ్మ మాటలు అంటూ ఏమి ఉండవు. వాళ్ళు ట్రేడ్ తీసుకున్నప్పుడు ఆటోమేటిక్గా మన దాంట్లో ఆ ట్రేడ్ అనేటువంటిది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇదే జరిగేటువంటి విషయం. సో ఇదంతా దీన్ని బిల్డప్ చేస్తే, అంటే ఇట్లా కనుక చెప్తే ఓహో ఈ కాపీ ట్రేడింగ్ లేదో కొత్త విషయం ఉన్నది, అద్భుతమైనటువంటి విషయం ఉన్నది, మనల్ని కోటీశ్వరులను చేయడానికి వీళ్ళు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు అని చెప్పేసి అనుకుంటారు. మీరు కోటీశ్వరులు కాదు, రోడ్డు పక్కన బిచ్చగాళ్ళు అవుతారు అనమాట. ఇటువంటి వాళ్ళని కనుక నమ్మి కనుక చేస్తే ఆల్రెడీ 600 మంది బిచ్చగాళ్ళు అయిపోయారు. సో ఇది తర్వాత ఇంకోటి ఏం చెప్తాడంటే ఈ మిడిల్ క్లాస్ పీపుల్ని అట్రాక్ట్ చేయడం కోసం, ఎస్పెషల్లీ మిడిల్ క్లాస్ వాళ్ళేనమాట ఇటువంటి వాళ్ళ యొక్క మాటలకి లోబడేది. ఎందుకంటే కష్టాలు కన్నీళ్ళు అనేటువంటి వాళ్ళకే ఉంటుంటాయి, సమస్యలు అనేటువంటిది మధ్యతరగతి కుటుంబీకులకే ఉంటుంటాయి. అందుకని ఏం చెప్తాడంటే మీరు అప్పులలో ఉండి మీకు డబ్బులు సంపాదించి డబ్బులు కనుక లేకపోతే మీకు సమాజంలో విలువే ఉండదు. కాబట్టి డబ్బులు సంపాదించాలి అంటే నా దగ్గర మార్గం ఉంది, పర్మనెంట్ సొల్యూషన్ ఉంది, లైఫ్ లాంగ్ సొల్యూషన్ ఉంది, కాబట్టి మీరు రాండి అని చెప్పేసి చెప్తాడు. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, మిడిల్ క్లాస్ వాళ్ళు, అరే మనకి సమస్యలు ఉన్నాయి, సరే ₹1,00,000 ఎక్కడో ఒక చోట వచ్చేసేసి పెడదాం, వీడు ఎంత గొప్పగా ఎంత నమ్మకంగా చెప్తున్నాడు కాబట్టి కనీసం కోట్లు రాకపోయినా లక్షలైనా వస్తాయి కదా అని చెప్పేసి ₹1,00,000 తీసుకొచ్చి పెడతారు. వాడు ఒకనొక రోజున ఆ ₹1,00,000 కాస్త జీరో అయిపోతాయి. సో మిడిల్ క్లాస్ పీపుల్ని బాగా, అంటే ఈ అప్పులు ఉండి సమస్యలు ఉంటే నీ యొక్క కాపీ ట్రేడింగ్ ఒక్కటేనా పరిష్కారం? దాంట్లో కనుక పోతే ఇంకా మీరు అప్పుల కుప్పల్లో తేలిపోయి అసలు జీవితాలే సర్వనాశనం అయిపోతాయి. ఇటువంటి వాడి యొక్క మాటలు వినేసేసి ఒకళ్ళ ప్రాణాలు కూడా పోయినాయి. సో ఇవన్నీ కొత్త వాళ్ళకి తెలియదు అనమాట. అందుకని నేను పదే వీడియోస్ చేస్తూ ఉన్నా, కనీసం ఒక్కళ్ళన్నా చూసి వీడి యొక్క మొహం చూడకుండా ఉంటారు, వీడి కాపీ ట్రేడ్ పోకుండా ఉంటారు అనేటువంటి ఉద్దేశంతో. ఇంకా ఏమంటున్నాడు, మీరు
అసలు ఎంత దారుణంగా చెప్తాడంటే, మీ దగ్గర కనుక డబ్బు కనుక లేకపోతే మీ బతుకులు మారవు. మీ జీవితాలు ఇంతే. మీ బతుకులు ఇంతే అని చెప్తా. ఈడేదో పెద్ద ప్రీచర్ లాగా. అంటే మీరు అసలు ఇక మారరు మీ జీవితం. అంటే ఎందుకు మారరు? కష్టపడి చేసుకొని, అంటే డబ్బు అంటే కోట్లు సంపాదించడం. నీకు గనక టార్గెట్ ఉంది. ఒక 100 కోట్లు సంపాదించాలి అనేటువంటి దాంతో ఇతరుల యొక్క ఎదుటి వాళ్ళ యొక్క జీవితాలని చిన్నాభిన్నం చేసేటువంటి కోణంలో ఆలోచిస్తూ ఉన్నావు. అందుకనే ఇంతకుముందు 600 మంది నీతో ఎంటర్ అయితే వాళ్ళ యొక్క లక్షలు ఒకడు 5 లక్షలు, 6 లక్షలు, 10 లక్షలు, 12 లక్షలు, 18 లక్షలు అన్నీ సర్వనాశనం అనేటువంటిది చేసావన్నమాట. ఇంకా ఏంటి, భలే టెక్నికల్ వర్డ్స్, సిప్ సిస్టమ్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి అని, మరలానేమన్నా ఈ ఈ సైకిల్ అనేటువంటిది కనెక్ట్ అవుతుంది అని ఎన్నేందో చెప్తూ ఉంటాడు అనమాట. ఇవన్నీ ట్రాష్, ఇవన్నీ అబద్ధాలు. వీడిని నమ్మి 600 మంది జీవితాలు సర్వనాశనం అనేటువంటిది అయినాయి. అలాగే ఇంకా ఏం చెప్తున్నారు, అసలు కుప్పలు తెప్పలుగా వచ్చి పడుతున్నారు అని అంట. ఎవడు లేడు, 10 మంది కూడా వీడి దగ్గర కాపీ ట్రేడింగ్ అనేటువంటిది లేదు. కాకపోతే ఏంటంటే గతంలో లక్షలాది రూపాయలు ఇతనే 1,70,00,000 వరకు సంపాదించాడు. ఈ యొక్క పబ్లిక్ని ఇచ్చేసుకొని ఇతను సంపాదించాడు. కానీ పాపం ఇతన్ని నమ్మినటువంటి వాళ్ళు నట్టేట మునిగిపోయారు. ఎందుకని మునిగిపోయారో కూడా చెప్తాను. వీడికి ఏమన్నా 50% కమిషన్ అనేటువంటిది వస్తుంది. ఈ టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది కదా, దానికి 2,000 రూపాయలు ఫీజు ఎక్కడికక్కడ దుబ్బేసేసాడు అనమాట డబ్బుల్ని. ఒక టెలిగ్రామ్ ద్వారానే నెలకు 10 లక్షల రూపాయలు ఆదాయం వీడికి వచ్చేది. అలాగే 50% ప్రాఫిట్ కదా, ఎప్పుడైతే ప్రాఫిట్స్ అనేటువంటివి వచ్చేస్తాయో, ఒక లింక్లో వచ్చేస్తాయో, ఆ లింక్ని అంతే ఆపేసేసి మళ్ళీ నష్టం వస్తే 50% కమిషన్ రాదు కదా, ఇంకొక లింక్ని ఓపెన్ చేసుకొని ఆ లింక్ ద్వారా అట్లా చాలా స్ట్రాటజీస్ అనేటువంటివి చేశాడు. ఇంతకుముందు మీరు చూడండి, 5-6 నెలల క్రితం వీడియోస్, సంవత్సరం క్రితం వీడియోస్, కోట్లు వస్తాయి, లక్షలు వస్తాయి, చెట్లకు డబ్బులు కాస్తున్నాయి అని చెప్పేసి రకరకాలైనటువంటి కోణాల్లో పబ్లిక్ని అట్రాక్ట్ చేస్తూ వీడియోస్ చేశాడు. మరి ఈ రోజున ఎటువంటి రూపాయి కూడా లేదు. అలాగే పర్మనెంట్ సొల్యూషన్ ఇచ్చేసాను అని చెప్పేసి అంటున్నాడు అని అంటే, గతంలో పొరపాట్లు జరిగినాయి అంటున్నాడు. అంటే ఇంతకుముందు టెక్నికల్ గ్లిడ్జెస్ ఇవన్నీ కాదు, వీడు చేసినటువంటి పొజిషన్స్ మాత్రం ఇది. ఇంకా ఒకటి ఏంటంటే, కొత్తగా వచ్చేటువంటి వాళ్ళకు కూడా చెప్పేది ఏంటంటే, ఈ బొంగు ఆఫ్ స్టాక్ మార్కెట్ అనేటువంటి వాడు ట్రేడర్ కాదనమాట. అతను కేవలం మాయ మాటలు చెప్పి మాట్లాడితే చాలు, ఆ ఎద్దుల బండిలో కూర్చొని ఇదిగో లక్షలు సంపాదించే మార్గం ఇది, అసలు హాయిగా నిద్రపోతూ డబ్బులు సంపాదించండి అని ఈ థంబ్నెయిల్స్ ఇట్లాంటివి తప్ప మీరు ఒకసారి చెక్ చేసుకోండి. వాస్తవానికి దగ్గరగా ఉండేటువంటి ఒక్కడు కూడా చెప్పలే. వాడు ఒక చార్ట్ని అనాలిసిస్ చేయడం కానీ, అసలు ఎక్కడ మనం తీసుకోవాలి, ఎక్కడ ఎగ్జిట్ కావాలి, ఎక్కడ సపోర్ట్స్ ఉన్నాయి, ఎక్కడ పొజిషన్స్ ఉన్నాయి అనేటువంటిది కానీ ఇవన్నీ ఒక్కటి కూడా చెప్పకుండా మాట్లాడితే యూట్యూబ్ వీడియోలోకి వచ్చేసి రాండి కోట్లు వస్తాయి అని చెప్పడం తప్ప ఏమైనా ఉందా? కాబట్టి ఇటువంటి వ్యక్తుల్ని మీరు నమ్మొద్దు. ఇటువంటి వాళ్ళు మన చుట్టుపక్కల ఉంటుంటారు. ఇటువంటి వాళ్ళకు దూరంగా ఉండండి. వీళ్ళని నమ్మి మీరు కనుక ఇన్వెస్ట్ చేస్తే మీ జీవితాలు ఇంకా అసలు అధఃపాతాళానికి వెళ్ళిపోయే ప్రమాదం ఉంటుంది. సో అంతేకాకుండా మీరు ఇటువంటి వ్యక్తులను కనుక ఎంకరేజ్ చేస్తే ఆ పాపం మీకు కూడా తగులుతుంది. ఇప్పుడు కొంతమంది ఫాలో అవుతున్నారు, ఒక 20 మంది దాకా. మీకు కూడా ఈ పాపం ఖచ్చితంగా తగిలి మీకు కూడా ఆ పాపంలో ఒక భాగం పంచుకొని నరకానికి వెళ్తారు. ఇది మాత్రం వాస్తవం. కాబట్టి మీరు ఇంకా నిజాయితీగా ఉండి కొన్ని కొత్త వాళ్ళని, ఇటువంటి వ్యక్తుల్ని ఎంకరేజ్ చేయకూడదు అనుకుంటే వాడిని ఫాలో అవ్వకుండా బయటకు వచ్చేసేయండి. ఇంకా రెఫరల్ లింక్స్ ద్వారా బయటకు వచ్చేసేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.